వరిలో అతి సన్న రకాలకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వినియోగదారులు ఎక్కువగా అతి సన్న బియ్యం రకాలను, అన్నం నాణ్యత బాగున్న రకాలను ఇష్టపడటంతో రైతులు వీటిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. అయితే అతి సన్న రకాలకు తెగుళ్ల బెడద ఎక్కువ. ఒక్కోసారి బియ్యం రికవరీ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల తెగుళ్లను తట్టుకునే నూతన సన్న రకాలపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మరి ఆ రకం తెగుళ్లను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడినిచ్చేదైతే, అలానే అన్నం నాణ్యత కూడా బాగుంటే అంతకన్నా ఇంకేం కావాలి? అలాంటి సత్ఫలితాలనే కనబరుస్తోంది విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ వరి రకం. అదే KNM 12510. ప్రస్తుతం 3వ సంవత్సరం చిరుసంచుల దశలో ఉన్న ఈ కూనారం రకాన్ని జయశంకర్ విశ్వవిద్యాలయం వారు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొంతమంది అభ్యుదయ రైతుల పొలాల్లో వేయించారు. మంచి ఫలితాలు కనబరుస్తున్న కూనారం 12510 రకంపై రైతుల అనుభవాలు, ఈ పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. నూతన వరి వంగడాలని వ్యవసాయం చేయడం అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్. అయితే ఇందులో భాగంగా నేను కూనారం పరిశోధనా స్థానం నుంచి మినీ కిట్ల రూపంలో ఇచ్చినటువంటి KNM 12510 అనే రకము బాగా సన్న రకము. వర్షాకాలం అయితేనేమో 125 రోజులు పంటకాలము, అదే రబీకి వచ్చినట్టయితే 130 నుంచి 135 రోజులు పంటకాలం వస్తుంది. ఇది వర్షాకాలము కొంచెం యూరియా తగ్గించుకొని వేస్తే పడిపోకుండా మనకు మినిమం 70 కేజీల 50 బస్తాలు ఈజీగా పంట పండించి, ఎకరాకి ఈజీగా పంట పండించి పెట్టుబడి తక్కువతో మనకు పచ్చి ఒడ్లు మార్కెటింగ్ చేసుకునేందుకు మంచి అనువైన రకం. అదే రబీకి వచ్చేసరికి మనము కొంచెం యూరియా ఎక్కువైనా నష్టం లేదు. ఇంకోటి ఏంటంటే రబీలో 65 నుంచి 70 కేజీల బస్తాలు పండించిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు ఈ రకాన్ని. దీని బియ్యం రికవరీ వచ్చేసి మనకు 100 కేజీల ఒడ్లు పట్టించినప్పుడు 60 నుంచి 65 కేజీల బియ్యం రికవరీ వస్తుంది. అన్నం వండి చూసినప్పుడు కూడా అన్నం నాణ్యత బాగుండి మంచి టేస్ట్గా కూడా ఉంది ఈ రకాన్ని. ఇప్పుడు ఈ KNM ఈ రకానికి వచ్చేసి మనకు మెడ ఇరుపు అనేది దాదాపుగా లేదు, తట్టుకునే రకము. ఒకటి దోమ కూడా కర్ర కాండం బాగా లావు ఉంటుంది కాబట్టి దోమని కూడా తట్టుకుంటుంది. అన్ని రకాల తెగుళ్ళని తట్టుకుంటుంది కాబట్టి మనకు పెట్టుబడులకు కూడా చాలా ప్లస్ అవుతుంది. మనకు 1-2 సార్లు మందు కొట్టుకుంటే ఈజీగా పండే రకాలు అన్నట్టు ఇవి. అందువల్ల మనకేమవుతుందంటే పెట్టుబడిలో మిగులుతుంది, దిగుబడిలో ఆదాయం వస్తుంది. పోయిన వర్షాకాలం ఇదే వెరైటీ 12510 పెట్టాను. KNM 12510 వెరైటీ 47 బస్తాల దగ్గరికి వచ్చింది. 2200 వచ్చింది ధర. ఇంతకుముందు యాసింగ్లో పెట్టినప్పుడు మాకు 50 బస్తాల పైన వచ్చింది. ఇది 2 పంటల్లో కూడా వానాకాలం వర్షాకాలంలో కూడా చేను పడకుండా నిలబడి ఉంటుంది, దిగుబడి వస్తుంది. మాగుడు తెగులు రావట్లేదు, అగ్గి తెగులు రావట్లేదు, లీఫ్ బైట్ రావట్లేదు, సుడిదోమ రావట్లేదు. ఈ తెగుళ్ళనన్నింటినీ తట్టుకొని దిగుబడి వస్తుంది. మా ఊరిలో 100% ఇదే 12510 వేసారు. నిరుడు వర్షాకాలం స్టార్ట్ చేసి వేయటం ఒక 4 పెట్టారు. ఫస్ట్ 4 పెట్టినాం. తర్వాత యాసింగి ఒక 50% అయ్యారు. మొన్న వర్షాకాలం 90% అయింది, ఇప్పుడు 90% పైన ఉంది. పోయిన వర్షాకాలం అధిక వర్షాలతోని ఎక్కువ మాగుడు తెగులు, అగ్గి తెగులు ఇవన్నీ వచ్చి ఉన్నాయి. కానీ ఈ వెరైటీలో ఆ తెగుళ్ళు రాకుండా ఇది అధిక దిగుబడి వచ్చింది. మాది ఇది NSPలో సెకండ్ మేజర్లో 80% ఇప్పుడు ఇదే ఉంది. KNM 12510 అనేది. KNM 12510 ఇత్తనం పెట్టడం జరిగింది. నాకు ఒక ఎకరాకు 57 నుంచి 60 బస్తాలు దిగుబడి రావడం జరిగింది. ఈ పెట్టుబడి తక్కువగా పడుతుంది, 2 సార్లు మందుతో పని అయినది, సన్న రకం కాబట్టి రైతువారిగా వ్యవసాయ ఖర్చులు తగ్గుతున్నాయి. 2100 రేటు దగ్గరికి మేము అమ్మడం కూడా జరిగింది. కింటాకు పోయిన యాసంగి పెట్టినాము, మన 7 వానాకాలం కూడా పెట్టినాము. అందరి మీద ఎక్కువ బండినాయి. వానాకాలం 48 బస్తాల కాడికి అయినాయి. యాసంగి 55 నుంచి 58, 60 బస్తాల వరకు పండడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వానాకాలం 10 ఎకరాలు పెట్టినాము. ఇప్పుడు యాసంగి కూడా 10 ఎకరాలు పెట్టినాము. వానాకాలం 125 రోజులు, యాసంగి 135 రోజులు కాల వ్యవధి ఈ పంటకు. కాబట్టి రైతు లాభదాయకంగా ఉంది చేయబట్టి 3 సంవత్సరాల నుంచి పండియడం జరుగుతున్నది. గత 3 ఏళ్ల సంది KNM 12510 పెడుతున్నాం. దిగుబడి బాగుంది, సన్న రకం. రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు. 130 రోజుల పంట, ఎకరానికి 60 బస్తాలు దిగుబడి వస్తుంది. సరే పెట్టుబడి కూడా తగ్గుతుంది, చీడ పెట్టుబడి తక్కువ. నేను గత 3 క్రాపులు ఈ వరి పెట్టడం జరిగింది. KNM 12510
అయితే ఈ రకం దాదాపుగా మేము ఇదివరకు పెట్టిన దానికంటే కూడా మాకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 బస్తాలు 70 కేజీల బస్తాలు ఎక్కువ రావటం జరిగింది. అదేవిధంగా తెగుళ్ళు కూడా మన ఆధీనంలో ఉంటుంది. చిరు సంచుల్లో ఉన్న వరి యొక్క రకాన్ని గురించి ఇక్కడికి క్షేత్ర సందర్శనకు రావడం జరిగింది. ఈ KNM 12510 గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ 12510 అనే రకము రైతులకు అత్యంత ప్రాచుర్యం పొందుతుంది. అయితే ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న మిగతా రకాల కంటే కూడా ఒక 10 నుంచి 15 బ్యాగులు, అనగా 70 నుంచి 75 కేజీల బ్యాగులు, సుమారు 10 నుంచి 15 బ్యాగులు ఎక్కువగా వస్తుందని రైతుల నుంచి సమాచారం ఉంది. కనుక రానున్న రోజుల్లో ఈ రకానికి అత్యంత ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే మనకి యాసంగిలో ప్రధాన సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మెడవిరుపు ఎక్కువగా వచ్చి ఆశిస్తుంది. అది కూడా కొంతవరకు తట్టుకునే శక్తి ఉంది. కనుక ఈ అతి సన్న గింజ రకాల్లో తెగులు తట్టుకొని అలాగే అధిక దిగుబడులు సాధించే రకము రానున్న రోజుల్లో రైతు పొలాల్లో ఉండే అవకాశం ఉంది అని చూసుకున్నట్లయితే ఈ KNM 12510 అనేది సగర్వంగా చెప్పుకోవచ్చని రైతుల నుంచి సమాచారం అందుతుంది. ఈ KNM 12510 అనే రకము కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకము. ప్రస్తుతం ఈ రకం వచ్చేసి మనకి 3వ సంవత్సరం చిరు సంచుల పరీక్షలో ఉంది. సో దీని యొక్క గుణగణాలు తీసుకున్నట్టయితే కనుక దీని యొక్క పంట కాలం వచ్చేసి 130 నుంచి 130 రోజులు. బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని, మెడవిరుపు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత కానీ మిల్లింగ్ రికవరీ కానీ పరిశీలించినప్పుడు ఈ 100 కిలోల వడ్లని మనం మర ఆడించినప్పుడు సుమారుగా 60 నుంచి 60% వరకు మంచి బియ్యాన్ని ఇస్తుంది. వీటి యొక్క అన్నం నాణ్యత బాగుంటుంది, అంటే రుచిగా ఉంటుంది. సో అదేవిధంగా చక్కగా తర్వాత మనం అన్నం వండుకున్న తర్వాత కూడా మనకి విడివిడిగా ఉంటుంది. కన్జ్యూమర్స్కి చాలా యాక్సెప్టెన్స్, అంటే కన్జ్యూమర్స్ ఇష్టపడే విధంగా ఈ రకం ఉంటుంది. మిగతా రకాలతో పోల్చినప్పుడు ఎకరానికి సుమారుగా మనకి 10 నుంచి 15 బస్తాలు, అంటే 65 నుంచి 70 కిలోల బస్తాలు ఈజీగా మనకి దిగుబడిని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది.